భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అమరావతికి వస్తున్న వేళ చంద్రబాబు లోకేష్ల హడావిడి తప్పితే పవన్ కళ్యాణ్ ఎక్కడా పెద్దగా సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వ ఏర్పాట్లలో కూడా పవన్ కు ప్రాధాన్యత ఇచ్చినట్లు కూడా లేదు. అసలు ఇన్విటేషన్లోనే పవన్ పేరు లేకపోవటం పెద్ద దుమారం రేపింది. మళ్ళీ తర్వాత అది సర్దుబాటు చేసి ఇన్విటేషన్ రీప్రింట్ చేశారు. టీడీపీతో ఎలాంటి గ్యాప్ ఉన్నా మోదీతో అయితే పవన్ కు ఎలాంటి గ్యాప్ లేదు, అవకాశమే లేదు. మరి అలాంటి మోదీ వస్తున్నప్పుడు పవన్ ఎందుకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నట్లు అనే చర్చ నడుస్తోంది. దీనికి కారణం కొత్తగా మరో 40,000 భూ సమీకరణకు చంద్రబాబు రెడీ అవ్వటం పవన్ కళ్యాణ్ కు నచ్చలేదంటున్నారు. గతంలోనూ అమరావతికి 34,000 భూ సమీకరణ చేసినప్పుడు పవన్ వ్యతిరేకించారు. అప్పట్లో బలవంతపు భూసేకరణను పవనే అడ్డుకున్నారు కూడా. చాలాసార్లు ఇంత పెద్ద రాజధానికి ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది తగ్గించుకోవాలనే సూచనలు కూడా చేశారు. అయితే ఇప్పుడు మరో 40,000 ఎకరాలు కావాలని భూ సమీకరణకు ప్రయత్నిస్తుండడం పవన్ కు నచ్చలేదంటున్నారు. అసలు ముందు కట్టాల్సినవి కట్టకుండా ఆల్రెడీ ఇప్పటికే భూమి ఇచ్చిన రైతులకు సరైన న్యాయం చేయకుండా మళ్ళీ భూ సమీకరణ ఎంతవరకు కరెక్ట్ అని పవన్ ప్రశ్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అసలు ఈ 40,000 ఎకరాల వెనుక ఓ స్కెచ్ ఉందంటున్నారు. ఎన్నికలకు ముందే చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారనే ప్రచారంతో అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ అప్పుడే ఊపిరి పీల్చుకుంది, కాస్త పుంజుకుంది. ఇక ప్రభుత్వం రాగానే జుమ్ అంటూ లేస్తుందనుకున్నారంతా, కానీ అనుకున్నంత ఊపు రాలేదు. రేట్లు పెరిగాయి కానీ అమ్మకాలు కొనుగోళ్లు అనుకున్నంత స్పీడ్ చూపించలేదు. పెద్దోళ్ళని పిలిచి చంద్రబాబు లోకేష్ పెట్టుబడులు పెట్టి భూములు కొనాలని, వెంచర్లు స్టార్ట్ చేయాలని కోరినా మురళీమోహన్ లాంటి వాళ్ళు సైతం మళ్ళీ జగన్ రాడని గ్యారంటీ ఏంటి, మేం పెట్టమని కరాఖండిగా చెప్పారంట. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడ్డారు. అందుకే ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్పీడ్ పెంచారు చంద్రబాబు. దీనికోసం అంటూ మొదలెట్టి చివరకు మరో 40,000 ఎకరాలు అవసరమని తేల్చారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో వస్తున్నటువంటి గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాజా నుంచి గన్నవరం వైపు బైపాస్ రోడ్డు కూడా ప్లాన్ క్యాన్సిల్ చేసి ఓన్లీ ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లు పెట్టి అలైన్మెంట్ కూడా మార్చడంతో గుంటూరు జిల్లాలోని కొన్ని గ్రామాలు ఇందులోకి వచ్చాయి. దీంతో భూములు ఇవ్వాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు స్థానికులు. మరోవైపు తమ వద్ద భూములు తీసుకొని ఇప్పటి వరకు ఏం సెటిల్ కాకపోగా మరో 40,000 ఎకరాలు ఇలా తీసుకుంటే తాము తీసుకున్న ప్లాట్లకు కూడా రేట్లు రావని అమరావతి రైతులు కంగారు పడ్డారు. వారందరినీ రీసెంట్గా పిలిపించుకొని మీటింగ్ పెట్టి స్వయంగా చంద్రబాబు మాట్లాడి కన్విన్స్ చేశామంటున్నారు. ఇవన్నీ చూస్తున్న పవన్ కళ్యాణ్ ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం తరహాలో ఉందని, ముందు రాజధాని నిర్మించాకే నెక్స్ట్ స్టెప్ కరెక్ట్ అని ఫీల్ అవుతున్నట్లు చెప్తున్నారు. బీజేపీ ఓకే అంటే పవన్ చేయగలిగింది ఏదీ ఉండదు. మరి మోదీ టూర్లో ఈ వ్యవహారం ప్రస్తావనకు వస్తుందో లేదో తెలియదు, కానీ పవన్ మాత్రం ఇప్పటికే అంటీ ముట్టనట్లు ఉంటున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పవన్ లోకేష్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పి అనుకుంటున్నారు. అధికారులు, పోలీసుల విషయంలో లోకేష్ వన్ సైడ్ కంట్రోల్ పవన్ కు నచ్చకే కొన్నిసార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారని అంటున్నారు. పవన్ అలా దూకుడు చూపించినందుకే తనను డిప్యూటీ సీఎం చేయాలని, లేదా చంద్రబాబు ఉండగానే తనను సీఎం చేయమని లోకేష్ ఒత్తిడి చేస్తున్నారనేటువంటి రూమర్లు కూడా వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ తనకు తన పార్ట్నర్లపై ఉన్న కోపాన్ని ఈ 40,000 ఎకరాల భూ సమీకరణ ఇష్యూను ముందు పెట్టి దూకుడు చూపిస్తారా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే మోదీ టూర్లో జరగబోయే దాన్ని బట్టి ఈ అంచనాలన్నీ కరెక్టో కాదో తేలేటువంటి అవకాశం ఉంది.